ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మకు జాక్పాట్ ధర దక్కింది. వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన దీప్తి శర్మను తన పాత ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ 3.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. మెగా వేలంలో ఆర్టీఎం కార్డు ద్వారా దీప్తి శర్మను యూపీ వారియర్స్ రిటైన్ చేసుకుంది. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ బిడ్ వేయగా ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. అయితే యూపీ వారియర్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ దీప్తి శర్మ కోసం 3.5 కోట్లతో బిడ్ వేసింది. ఆ ధరను చెల్లించేందుకు యూపీ వారియర్స్ అంగీకరించడంతో దీప్తి శర్మ ఆ జట్టుకు సొంతమైంది. గత సీజన్లో దీప్తి శర్మకు యూపీ వారియర్స్ 2.60 కోట్లు చెల్లించింది. కానీ మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకోకుండా వదిలేసిన యూపీ వారియర్స్ చివరకు 3.5 కోట్లకు ఆర్టీఎం ద్వారా తిరిగి జట్టులోకి తీసుకుంది. WPL చరిత్రలో ఇదే తొలి ఆక్షన్ కాగా మల్లికా సాగర్ ఆక్షనీర్గా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అలీసా హీలీతో మెగా వేలం ప్రారంభం కాగా ఆమెను తీసుకోవడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపించలేదు. దాంతో ఆమె తొలి రౌండ్లో అన్సోల్డ్గా నిలిచింది. ప్రస్తుతం అలీసా హీలీ గాయంతో బాధపడుతూ ఉండడంతో ఫ్రాంచైజీలు ఆమెను పట్టించుకోలేదని తెలుస్తోంది. న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ ను గుజరాత్ జైంట్స్ 2 కోట్లకు కొనుగోలు చేయగా కివీస్ కి చెందిన అమెలియా కేర్ ను ముంబై ఇండియన్స్ 3 కోట్లకు తీసుకుంది. భారత పేసర్ రేణుకా సింగ్ ను గుజరాత్ జైంట్స్ 60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లిస్టోన్ ను 85 లక్షలకు యూపీ వారియర్స్ ఆర్టీఎం కార్డు ద్వారా రిటైన్ చేసుకుంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఓల్వార్డ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 1.5 కోట్లకు కొనుగోలు చేసింది.